బ్రో నైనిక మణికంఠని కాంపిటీషన్గా ఫీల్ అవుతుంది కదా ఎట్లా? నిజం చెప్పాలంటే మణికంఠకి నైనికాకి కాంపిటీషన్ లేదు నిజంగా. ఎందుకంటే నైనికా కన్నా బెస్ట్ పేరు మణికంఠని అనుకోవచ్చు. తన గేమ్లో చూసుకుంటే తను ఎంత యాక్టివ్గా ఉన్నాడో మనం ఒక గేమ్ చూసాం. ఏంది గేమ్, అదేం గేమ్ అంటే బిగ్ బాస్ ఒక పేరు చెప్తే లెటర్ చెప్పిన తర్వాత వీళ్ళు రాయటం. ఆ గేమ్లో నాకు అర్థమైంది విష్ణుప్రియ అంటే నైనిక యష్మి ఏమి రాయలేకపోయారు. తను ఎంత స్పీడ్గా రాశాడు, తను అంత యాక్టివ్గా ఉన్నాడు అనేది యాక్టివ్గా ఇచ్చాడు, తను అంత బాగా ఆడేది మనం చూసాం. అలాగే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దూకే గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో పృథ్వీ ఆపేసినా తనని విడిపించుకొని వెళ్ళి దూకాడు. అంటే రెండోసారి దూకినా సరే తను విడిపించుకొని వెళ్ళాడు. సో అది బాగా అనిపించింది. అలాగే ప్రతి గేమ్లోనూ తను చాలా యాక్టివ్గా ఆడుతున్నాడు. ఏదైతే తనకు తెలియదు కూడా అంటే మరమరాలు చూసుకుంటే అందులో కూడా గేమ్ అయితే ఉందో ఆ గొడవ అందరూ కూడా తను 100% బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. నిజం చెప్పాలంటే ఈవెన్ సీత కన్నా బాగా ఆడాడు. కాకపోతే సీత ఆడపిల్ల కాదు, కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించింది తనకి కొంచెం సార్లు. బట్ అదే మగపిల్లడు అయి ఉంటే కనుక తనతో పాటు సరైన జోడీగా ఒకవైపు నుంచి కూడా వచ్చి ఉంటే గట్టిగా ఆడేవాడని నా అభిప్రాయం. సో సీత నిజం చెప్పాలంటే నైనికాకి లాస్ట్ వీక్ అసలు గేమే లేదు తనది. ఎందుకు ఉందో కూడా లేదు తెలియదు. ఏదో 2-3 సార్లు అలా కనిపించింది, చీఫ్ లాగా కొంచెం మాట్లాడటం, అక్కడ కెమెరాలు జూమ్ చేయడం వల్ల మనకు కనిపించింది. కానీ బట్ గేమ్ పరంగా ఏం లేదు, కెమెరాలో కనిపించింది అంతే. సో నైనికాకి అక్కడైతే ఏం లేదు. లాస్ట్ వీక్లో అంతకుముందు వీక్లో అయితే చాలా బాగా ఆడింది, లాస్ట్ వీక్లో అయితే అంత లేదు. సో కాకపోతే ఇక మణికంఠ లాస్ట్ వీక్లో చాలా బాగుంది. అంతకుముందు వీక్లో కూడా తను ఎమోషనల్గా లక్ వచ్చాడు. నెక్స్ట్ తర్వాత వీక్లో ఏమో తన ఫన్తోనూ, తన గేమ్లోనూ, తన యాక్టివ్నెస్తో, కామ్తో అన్నిటితోనూ ఈ వీక్ అయితే చాలా బాగా వచ్చాడు. కాంపిటీషన్ ఏంటంటే నైనికాని దాటేసి ఉన్నాడు అన్నమాట మణికంఠ. సో కాంపిటీషన్ ఫీల్ అవ్వమాకు నైనిక, నీ కాంపిటీషన్ కాదు, నువ్వు తన కాంపిటీషన్ కాదు, నీకన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడు మణికంఠ. ఇది మాత్రం చెప్తున్నా. సో ఎప్పుడైతే నువ్వు కాంపిటీషన్ అనుకో మాకు, తను ఇంకా దాటిపోతాడని నాకు అనిపిస్తుంది. నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను సపోర్ట్ చేస్తున్నాను కాదు, నేను ఎవరికి సపోర్ట్ కాదు. బట్ ఎవరైతే మంచిగా ఆడుతున్నా వాళ్ళకి సపోర్ట్ అంటే మంచిగానే చెప్పాలి, చెడుగా ఆడేవాళ్ళు చెడుగానే చెప్పాలి. అందుకని నేను మంచిగా ఉన్నాడు కాబట్టి మణికంఠకి మంచిగా చెప్తున్నాను. తన ఎమోషన్ కూడా చాలా వరకు వర్కౌట్ అయిందేమో. చాలామంది చూస్తుంటే లేడీస్లో కూడా ఫాలోయింగ్ బాగానే వచ్చింది. ఇంట్లో ఉండే లేడీస్కి తన ఎమోషనల్, తన బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నచ్చిందని చెప్పేసి అంటాం అయితే నేను 2-3 సార్లు విన్నాను. సో ఎమోషనల్ బాగా వర్కౌట్ అయింది మనకంట. ఎంజాయ్. నువ్వు గేమ్ ఆడితే కనుక ఆ వర్కౌట్ మీద అంటే ఆ సింపతి వర్కౌట్ ఏదైతే వర్కౌట్ అయిందో వాళ్ళందరూ అలాగే నీకు అలాగే ఉండిపోతారని నాకు అనిపిస్తుంది. నువ్వు గేమ్ ఇలాగే బాగా ఆడుకుంటూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నైనిక ఇంకొంచెం మంచిగా ఆడితే కాంపిటీషన్ నుంచి నువ్వు కూడా తన కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే నువ్వు కాంపిటీషన్ ఎవరికి ఇవ్వడానికి కూడా సరిపోవు. నువ్వు కాంపిటీషన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఈవెన్ పృథ్వీకి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో ఉన్నావు, కానీ పృథ్వీకి కూడా నా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో కూడా లేవు నువ్వు. తను కూడా ఇంకా చెప్పాలని బాగానే ఉన్నాడు. సో నీ లెవెల్ అటు తగ్గిపోయింది. కాకపోతే నువ్వు సేవ్ అయ్యావు ముందుగా అంతే. నువ్వు బిగ్ స్టారు, నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నువ్వు అందరికీ తెలుసు కాబట్టి. అంతేగాని నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. నువ్వు కొంచెం గేమ్ బాగా ఆడితే నువ్వు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అవ్వకుండా, నామినేషన్ లేకుండా ఉంటే ఎలిమినేట్ అవ్వకుండా ఉంటావు. బాగా ఆడితే ఈ వీక్ కూడా అలాగే ఉన్నావంటే ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, బాగా ఉన్నాయి.